మనము భూమి మీద ఉండి పైకి చూస్తే భూమికి పైన ఆకాశం ఒకటి ఉన్నది. దానికి ఏమని పేరట తెలుసునైనా? ఆకాశమునకు మరొక పేరు ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన దయచేసి చూసిన విశాలము. ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము దయచేసి చూడైనా ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాము. 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనం 1వ అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము కింద జలములను, ఆ విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమే ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టెను. ఆకాశము అని పేరు పెట్టెను. ఇది ఎన్నో రోజు అట్నైనా? సమస్తమును అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినం ఆయన. 2వ దినమందు ఏమి కలిగాను? ఆకాశము కలిగాను. ఇది ఆకాశము. దీనికి ఏమని పేరు? ఆకాశం అంటే కన్ఫ్యూజ్ అవుతావు, మహా ఆకాశం అంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతావు. అందుకని ఈ ఆకాశానికి ఏమని పేరు? విశాలము. విశాలమని గుర్తుపెట్టుకోండి. ఆకాశము. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? మహా ఆకాశము. మహా ఆకాశానికి వేరే పేరేంటి? దీనికేమో విశాలం అని చెప్పేశారు, దానికి మరో పేరు ఏంటి? ఆకాశమునకు విశాలమని అయితే మహా ఆకాశమునకు పరలోకము అని పేరు. చూసారా? ఈ విషయాన్ని చాలామంది వివరణలోకి తీసుకురారు. ఆకాశం ఇంటి పైన చూస్తారు. ఈ ఆకాశం 3 భాగాలుగా ఉన్నాయి. అది ఓకే. ఒకటి జలరాశులు, ఏమండి, పక్షులు కానివ్వండి, ఏమండి, ఎగిరే పక్షుల దగ్గర నుంచి ఎంత మేర ఎగరగలదో అది ఒక ఆకాశం అన్నది. అటు తరువాత సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నది ఒక ఆకాశం అన్నది. ఏమండి, అటు తర్వాత పైన అవండి ఒక ఆకాశము ఉంది అని 3 ఆకాశాలుగా ఇక్కడ విశాలమని పిలువబడినటువంటి ఆకాశానికి 3 భాగాలు వివరించారు నేడు శాస్త్రవేత్తలు కానివ్వండి, అనేక మంది. కానీ నేను అడుగుతున్నది, ఆ ఆకాశము చీల్చబడి మరో ఆకాశము నుంచి, దాని పేరు ఏదైనా మహా ఆకాశము నుండి ఈ ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినట్టు ఏమండి గ్రంథంలో మనం పరిశీలన చేయగలము. ఆ ఆకాశం మహా ఆకాశము. ఆకాశం అంటే విశాలము, మహా ఆకాశం అంటే పరలోకము. దేవుడు సృష్టించేటప్పుడు నెహెమ్యా గారు చెప్తున్న ప్రకారం మీరు వినగలిగితే ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అన్నిటిని సృష్టించినట్టు. మరలా ఒక్కసారి ఆ మాట చూద్దాము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది. చూసారా? ఇదో ఎన్ని వివరిస్తున్నాడు. ఆకాశమును, మహాకాశమును, తర్వాత భూమిని, అందులో సమస్తమును, సముద్రమును వాటిలో ఉండినది అంతటిని సృజించెను. అంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా 1 by 1 ఆయన చేసినది వివరణ ఇస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చూడవలసిన మహా ఆకాశం ఏదో, మహా ఆకాశమును ఇక్కడ ఆయన అంటున్నది. సృష్టించినప్పుడే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా దయచేసి చూద్దాం. చూడండి ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చెప్పబడుతుంది. చూడండి ఏమని? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఏమండి, తెలుగులో అయితే ముందుది వెనక్కి ముందుది. మీరు ఇంగ్లీష్కి వెళ్ళినట్టయితే మొదట చెప్పబడుతుంది హెవెన్, ఏమండి, తర్వాతే భూమి, ఎర్త్. ఇక్కడ తెలుగులో మాత్రము తర్జుమాలో దీన్ని ముందు రాశారు, దాన్ని వెనక రాశారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఈ భూమి ఆకాశం ఏది? చూస్తారా ప్రియులరా? 4వ వచనము 6వ వచనంలో 6వ వచనములోనే ఇది మనకున్న ఆకాశం కలిగినట్టు చూపుతున్నాడు. మరి మొదటి వచనంలో ఉన్న ఆకాశం ఏది? ఆ మొదటి వచనంలో ఉన్న ఆకాశం పేరే మహా ఆకాశం. ఆ తర్వాత ఏం చేశారట?
భూమిని. పరలోకమును మొదట చేశాడు. మీరు డిక్షనరీలు కానీ బైబిల్కి సంబంధించిన వ్యాకరణాలను కానీ మీరు వెళ్ళి వెతికి చూడగలిగితే ఇక్కడ భూమి ఆకాశం అంటే ఈ ఆకాశమును కాదు, పరమాకాశాన్ని. మొదట కలగజేయబడినది చూసారా, లోకాలలో మొదటి కలగజేయబడిన లోకం ఏది? భూలోకమేనా? భూలోకం ఉన్న ఆకాశమా? కాదు. మొదట కలగజేయబడినటువంటి ఆకాశముగా పిలువబడినది పరలోకము. అనగా లోకాలను ఆకాశాలతో కూడా పిలువబడినది. ఏమండి, మీరు 2 కొరింథీ 12 మీరు చూడగలిగితే 3వ ఆకాశం గురించి మాట్లాడతాడు గ్రంథకర్త అక్కడ పౌలు గారు. 3వ ఆకాశం ఉంటే మరి 2వ ఆకాశం ఏది? 2వ ఆకాశం ఉంటే మరి మొదటి ఆకాశం ఏది? అక్కడ చెప్తున్నది 3వ ఆకాశంలో ఏముందో చెప్తున్నాడు. 3వ ఆకాశము పరదైసు అని పిలువబడుతుంది. మరి 2వ ఆకాశము, దీనికి మధ్య ఆకాశం కూడా పేరు ప్రియమైన వాళ్ళారా. ఆ 2వ ఆకాశానికి భూమి అని పేరు, మొదటి ఆకాశానికి పరలోకము. ఆకాశములను కూడా లోకాలతో పిలువబడింది, లోకాలను ఆకాశాలతో కూడా చెప్పి పిలువబడినది. ఎదుగో మొట్టమొదట పరలోకం అనబడినది సృజించబడినది, అది నేను చెప్పాలదలుచుతున్నది. దానికి మహా ఆకాశం అని కూడా పేరు. మీరు మరి దావీదు గారిని ఆయన మాటల్లో మనం గమనించగలిగితే దేవుని యొక్క రూపాన్ని గురించి వర్ణిస్తూ చెప్పాడు. మీరు చూడగలుగుతారు. ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఇది ఏ ఆకాశము, ఏ భూమిని గురించి మాట్లాడుతున్నాడంటే మనకున్న విశాలమైనటువంటి ఆకాశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. విశాలము దగ్గర ఆయన సింహాసనం ఉందట, దాన్ని కూర్చున్నాడు అలాగ సింహాసనము. మరి భూమి ఆయన పాదం పెట్టుకునే పీట లాంటిది అన్నాడు. అప్పుడు తలయాడుంది సార్, చూసారా? ఆయన తలయాడ ఉందో ఆ వాక్యాన్ని చదివితే మనకు బాగా అర్థమవుతుందేమో. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని దయతో చూద్దాం. చూడండి, ఏమన్నా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి నేను దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా ప్రశ్న వేస్తున్నాడు. అంటే దేవుడు మనుషులతో నివాసము చేయునా? ఆకాశమును మహా ఆకాశమును నిన్ను పట్టజాలని వాడు. అర్థమవుతుందా? ఆకాశమును మహాకాశమును పట్టజాలని వాడు నేను కట్టినటువంటి ఈ చిన్న మందిరములో, యెరూషలేము మందిరములో నువ్వు పట్టుగలవా? నువ్వు పడతావా? ఆకాశాలే పట్టలేదన్నావు. టైం తీసుకొచ్చేసి నెమ్మదిగా ఒక చిన్న యెరూషలేము దేవాలయం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం కట్టేసి అందులో నువ్వు ఉండంటే, అంటే ఆయన చెప్తున్న మాట చూసారా? ఈ ఆకాశం మనం చూస్తున్నటువంటి మనకున్న విశాలమైన ఆకాశంలో ఆయన సింహాసనం వేయబడి ఉంది. అంటే అది కూర్చునే ప్లేస్ మాత్రమే. ఆయన కాలు పెట్టుకునే పీట భూలోకం అయితే మరి తల ఎక్కడుంది, శిరస్సు ఎక్కడుంది అని ఆలోచించగలిగితే మహా ఆకాశం అంటే 3 ఆకాశాలు పట్టజాలిన వాడు. 3 ఆకాశాలు అంటే ఒకటి పరలోకము, 2ది భూలోకము, 3ది పాతాళ లోకము పట్టజాలిన వాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చూడండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం చూడన్నా. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు అండర్లైన్ చేయండి. ఆకాశములు మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను పట్టజాలవు, అవి పట్టవు నీకో అని అంటే, ఇప్పుడు చెప్పండి, లోకాలు కలగజేయబడిందా లేదా? అందులో పరలోకం చేయబడిందా లేదా? నా టాపిక్ పరలోకం చేయబడినదా లేదా అని. పరలోకం కూడా చేయబడినది. అంటే చేయబడుతుందని అంటే పరలోకానికి ముందే తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఇది మీరు గమనించాలి. దేవుడు ముందే తప్ప పరలోకం కాదు, ముందు. చాలామంది వాదులు ఆడుకుంటున్నారు. సో వివరణ చూడు. అది సృష్టించబడితే సృష్టించిన సృష్టికర్త ముందా, సృష్టింపబడిన సృష్టము ముందా అంటే సృష్టింపబడినటువంటి సృష్టికర్త ఏముందో. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములో యెహోవా వశము అట. ఆకాశములు మహాకాశములు యెహోవా వశము. భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు.
ఆయనదట పరలోకము మహాకాశము ఆయన చేత సృజించబడినది. అందుకే అంటున్నాడు ఆకాశములు అంటే దేవుని ఆకాశములు ఆయన వశములోననివే, ఆయనది ఆకాశము అనగా అది పరలోకము. చూసారా, భూమిని ఎవరికి ఇచ్చినాడట? నరులకి ఇచ్చి ఉన్నాడు. అదే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 6వ వచనం కూర్చున్నాను. యెహోవా వాక్కు చేత, యెహోవా వాక్కు చేత, మాట చేత అని, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆకాశములు నాట్ సింగులర్, ఇట్ ఇస్ ఎ ఫ్లోరల్, బహువచనము. ఆకాశములు ఉన్నాయి, మహాకాశములు. అందుకే చెప్తున్నాడు యెహోవా వాక్కు చేత ఆకాశములు అంటే పరలోకము కలిగను, భూలోకము కలిగను, పాతాళ లోకము కూడా కలిగను. అంటే ఇంకా చూస్తారా 102వ కీర్తన, కీర్తన గ్రంథం 102వ కీర్తన 25వ వచనాల్లో కూడా చూద్దాం. చూడండి. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే దేవుని చేత సృష్టించబడినవే ఆకాశములు. అది పరలోకమైన, రెండవ లోకమైనటువంటి భూలోకమైన, మూడవ లోకమైనటువంటి పాతాళ లోకమైన దేవుని చేతి పనులే. అంటే ఆయన చేత సృజించబడినవి. పరలోకము సృష్టింపబడినది. ఇంకా మాట చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడినది విశ్వాసము చేత గ్రహించుకొనుమన్నాడు. లోకములు, అక్కడ చూడు ఫ్లోరల్, లోకములు దేవుని వాక్యము చేత ఏర్పడినది. అంటే దేవుని వాక్యము చేత సృష్టింపబడినది, దేవుని వాక్యం అనేటువంటి క్రీస్తు చేత సృజించబడినది. ఇంకొక వివరణ ఉంది, పరలోకం ఎలా సృష్టించబడింది అని. పరలోకం సృష్టించబడినదా అన్నది ఇంతవరకు నేను చెప్తున్న అంశము. ఇంకొక అంశాన్ని చూస్తే పరలోకం ఎలా సృష్టించబడినదో దాని వివరణ వేరేగా ఉంది, వాటిని మీకు తెలియజేస్తాము. నా ప్రియులైనటువంటి శ్రోతలు, దయతో పరలోకం ముందా దేవుడు ముందా అంటే దేవుడు ముందు. పరలోకము కేవలం దేవుని చేత సృష్టింపబడినది. ఒక పరలోకమే కాదు, భూలోకము, అందరి దాని క్రిందున్న పాతాళ లోకం కూడా దేవుని చేత సృష్టించబడినది. పరలోకము అలాగే ఉండలేదు, అది సృష్టించబడి అది స్థిరముగా ఉన్నటువంటి ఒక లోకము, అది శాశ్వతమైనటువంటి ఒక లోకముగా దేవుని చేత అది సృష్టింపబడినది అన్న సత్యాన్ని దయతో శ్రోతలు గుర్తించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు.